లాస్ట్ ఇయర్ బేబీ మూవీతో సెన్సేషనల్ హిట్ ను సొంతం చేసుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ గమ్ గమ్ గణేష సినిమాతో వచ్చేశాడు. ట్రైలర్ రిలీజ్ తర్వాత డీసెంట్ ఎంటర్టైనర్ లా అనిపించిన ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చి ఎంతవరకు మెప్పించగలిగిందో లేదో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, చిన్నా చితగా దొంగతనాలు చేసుకునే హీరోయిన్ ని చూసి ఇష్టపడిన హీరోని మోసం చేస్తుంది. దాంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఫిక్స్ అయిన హీరో అనుకోకుండా ఒక డైమండ్ ని దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత తన లైఫ్ టర్న్ అవుతుంది. ఆ డైమండ్ మిస్టరీ ఏంటి, ఆ తర్వాత హీరో లైఫ్ లో ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. స్టార్ట్ అవ్వడం పర్వాలేదనిపించేలా స్టార్ట్ అయినా తర్వాత ఎటు నుండి ఎటో వెళుతూ ఓవర్ ది టాప్ అనిపించే సీన్స్ తో నిండిపోయి ఒక దశ దాటాక నీరసం తెప్పిస్తుంది గమ్ గమ్ గణేష సినిమా. ఫస్ట్ హాఫ్ వరకు ఎలాగోలా యావరేజ్ గా సాగగా సెకండ్ హాఫ్ అయినా బాగుంటుంది అనుకుంటే, సెకండ్ హాఫ్ లో చాలా టైం వృధా చేసిన డైరెక్టర్ లాస్ట్ అరగంటలో కొంచెం మ్యాజిక్ చేశాడు. ఆ పోర్షన్ వరకు బాగున్నా కానీ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా యావరేజ్ లెవెల్లో అనిపించింది. ఆనంద్ దేవరకొండ కెరీర్ లో తొలి కమర్షియల్ మూవీగా చేసిన ఈ సినిమాలో ఉన్నంతలో పర్ఫార్మెన్స్ పరంగా పర్వాలేదనిపించగా, ఓవరాల్ గా హీరోగా ఇంకా యాక్టింగ్ పరంగా మెరుగవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదనిపించేలా నటించారు. ఒక పాట బాగున్నా ఓవరాల్ గా సినిమాలో మ్యూజిక్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ నుండి అంతంత మాత్రంగా అనిపించగా, సినిమాటోగ్రఫీ బాగానే ఆకట్టుకోగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. ఇక డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా సాదాసీదాగా ఉండగా తన టేకింగ్ కూడా అలాగే అనిపించింది. క్రైమ్ డ్రామాగా కథని చెబుతూ ఎంటర్టైన్మెంట్ ని ఇంకా బాగా పండించే అవకాశం ఉన్నా కూడా చాలా నార్మల్ సీన్స్ తోనే సరిపెట్టాడు డైరెక్టర్. అలా కాకుండా కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ వేలో సినిమాను చెప్పి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది. ఓవరాల్ గా లాస్ట్ అరగంట పర్వాలేదనిపించినా ఓవరాల్ గా సినిమా మొత్తం చూడాలి అంటే చాలా ఓపిక అవసరం ఆడియన్స్ కి. అంత ఓపిక పట్టి చూస్తే ఓవరాల్ గా యావరేజ్ లెవెల్లో అనిపించవచ్చు సినిమా. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.25 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.